their doorsteps. So through MThe, we are offering a scholarship to the students, 2.5 year scholarship. This time it is there through the MThe scholarship examinations. It is going to be conducted for class 9th to 12th studying students in both the mode, offline and online. Offline, it is on the 3 days, that is on 11th, 25th October and 1st November. Whereas in online, it is there from 27th October to 1st of November. So through you, I would like to inform all the students and the parents to just go through our NThe website. Online, they can reach to us. They can come at our branch to inquire about NThe and participate in these examinations, through which the students of Warangal can judge themselves before the final competitive examination what they are going to write after class 12th for the NEET, JEE or any examination. So before that, they can test themselves in one examination which is having largest student strength or a student participate in this examination there. They will get their all India ranks, they will get their state ranks, as well as they can find out कि yes, among the other students of their schools of the Warangal city or the students who are studying in Hyderabad there, they are standing. So this is an opportunity for the student to gauge their preparation before the final examination. Happily, I would like to inform you that in NThe, in the last 16 years, more than 1 crore students have written the NThe and have gone through this examination process. This is the examination. This is one examination which is conducted by any particular organization having the biggest and the largest student base. Last year, we have more than 16 lakhs enrollment pan India. This year, we are targeting a similar number and bigger number for the students. థ్యాంక్ యూ ఎవ్రీవన్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ లాస్ట్ 11 years నుంచి 10 years సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. క్యాంపస్ కూడా చేంజ్ చేసాం, కొత్త క్యాంపస్ వచ్చింది. అండ్ నేను చాలా సంతోషంగా చెప్తున్నాను ఏంటి అంటే మీ సపోర్ట్ తోని లోకల్ మాది కూడా ఇక్కడే వరంగలే. మాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు మీకు అందరికి కూడా తెలుసు. వన్ ఆఫ్ యువర్ కొలీగ్ ఇస్ మా పేరెంట్ ఉన్నారు, మా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్. లాస్ట్ టైం సేమ్ యాంతేకి వచ్చాడు సార్. మీ నుంచి అదే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఆకాశ్ చాలా వరకు లోకలైజ్ అయింది. దీన్ని ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే మనకు అంత బెటర్. ఎందుకు అంటే ఇది ఒకటే ఫ్రాంచైజ్ కాకుండా డైరెక్ట్ కంపెనీ. దీన్ని సపోర్ట్ చేస్తే లోకల్ ఎంప్లాయీ రిక్రూట్ అవుతారు, మంచి బెటర్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. లోకల్ లాంగ్వేజ్ ఉండడం, ఇప్పుడు ఇక్కడ మాట్లాడే వాళ్ళు కూడా లోకల్ వాళ్ళు అవ్వడం వల్ల ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకు మేము బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. దీంతో మీకు యూజెస్ ఏంటి, ఈ ఎగ్జామ్ రాస్తే ఏం బెనిఫిట్ కావచ్చు, మీకు ఇందులో జాయిన్ అయితే ఏం బెనిఫిట్ కావచ్చు. ఒకవేళ జాయిన్ కాకపోయినా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటుంది. ఎవరైతే 9th to 12th స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే ఎగ్జామ్ దీనికి అప్లై చేసుకుంటే వాళ్ళ స్టాండర్డ్ తెలుస్తుంది. ఏపీ వైజ్ మన తెలంగాణ వైజ్ ఎక్కడ ఉన్నాం మేము, నేషనల్ వైజ్ ర్యాంకింగ్ ఎక్కడ ఉంది మాది, దేనికి మేము సూట్ అవుతాం. ఒకవేళ నీట్ అయితే నీట్కి ఎట్లా సూట్ అవుతాం, లేదు ఇంజనీరింగ్ అయితే మా స్టాండర్డ్ ఇక్కడ ఉంది నేషనల్ వైడ్ లో. మీకు ఫ్యాకల్టీతో కూడా స్టూడెంట్తో మాట్లాడిస్తాం. దాంతో ఏమైతుందంటే స్టూడెంట్కి అర్థం అవుతుంది, దాన్ని గైడ్ చేయగలుగుతాం మేము పర్ఫెక్ట్ గా. ఎక్కడ వెళ్ళొచ్చు, ఏ కోర్స్ చూస్ చేసుకోవచ్చు, ఏం చూస్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, ఏం ఫ్యూచర్ ఉంటుంది అనేది బెటర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మీ నుంచి మేము సపోర్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఇదే మాక్సిమం లోకల్లో రీచ్ అయితే చాలా మంది స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా. మేము ఎంత రీచ్ కావాలో అంత రీచ్ అవుతాం స్టూడెంట్స్ కు. మీ నుంచి కూడా మాకు ఆ మాక్సిమం సపోర్ట్ వస్తే కనుక ఇంకొంచెం బెటర్ గా సర్వ్ చేయగలుగుతాం. దిస్ ఇయర్ వి వాంట్ టు ఎక్స్పాండ్ అవర్ క్యాంపస్. యాక్చువల్లీ కొత్త క్యాంపస్ వచ్చినందుకు మీరు కొంచెం ఈ లొకేషన్ పరంగా కూడా మీరు ఎక్కువ ప్రమోట్ చేయడానికి మాకు హెల్ప్ చేయగలిగితే ఎక్కువ మందికి స్టూడెంట్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనకు మీ సైడ్ నుంచి వచ్చిన రిఫరెన్స్ కూడా కంపల్సరీ అది కన్సిడర్ చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. మనకు కండక్ట్ అవుతుంది స్కూల్ 9th నుంచి 12th ఎవరైతే ఉన్నారో పిల్లలు
వాళ్ళు చూస్ చేసుకోవడానికి వాళ్ళు రాయొచ్చు. లాంగ్ టర్మ్ అయిపోయి 27th to 1st వరకు ఉంటుంది సార్. ఎవరైతే ఆన్లైన్ లో ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు, ఇక్కడ దాకా రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆన్లైన్ లో రాస్తే కనుక October 27th to 1st వరకు వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు మేము కూడా కాల్ చేస్తాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రాసెస్, లాగిన్ ప్రాసెస్. దాంతో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లేదు ఆఫ్లైన్ లో రావాలి, క్యాంపస్ ఒకసారి చూస్తాం, మాతో డిస్కస్ చేస్తాం ఎట్లా ఉంటుంది ఏంటిది, కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు October 11th సెంటర్ లో ఎగ్జామ్ రాయొచ్చు. వాళ్ళకి ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మాతో డైరెక్ట్ మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ. వాళ్ళ ఏదైతే కన్సర్న్ సబ్జెక్ట్ ఉందో దే కెన్ ఎంక్వైరీ అబౌట్ ఇట్. సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ స్కోర్ ఎంత వచ్చింది అది మాత్రమే చూస్తారు. ఇది కాకుండా ఇక్కడ యాంతే ఎగ్జామ్ ద్వారా మేము యాంతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యాంతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఎస్పెషల్లీ ఏంటంటే స్టూడెంట్ ఎక్కడ స్ట్రెంగ్త్ ఉన్నాడు, ఎక్కడ వీక్ ఉన్నాడు, సో ఒక 3 పారామీటర్స్ మీద మేము ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ రేషియో ఎలా ఉంది, అంటే ఎంత వరకు వాళ్ళు సక్సీడ్ అవ్వగలుగుతున్నారు. 2 టెస్ట్ టేకింగ్ మెథడాలజీ, ఆ క్యాపబిలిటీ ఎంత ఉంది. అండ్ 3వది అటెంప్ట్ ఇంటెలిజెన్స్ కోషెంట్ అని, ఎన్ని క్వశ్చన్లు వాళ్ళు అటెంప్ట్ చేయగలుగుతున్నారు, అసలు అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారా, ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారా, సో దట్ వాళ్ళకి రేపు ఫ్యూచర్లో వాళ్ళు నీట్ కానీ జేఈ కానీ ఏదైనా ఒలింపియాడ్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే వాళ్ళు ఎక్కడ స్టాండ్ అవుతున్నారు ఆల్ ఇండియాలో. ఈ అప్లికేషన్ బేస్డ్ స్కిల్స్ మీరు చూస్తే చాలా మంది విద్యార్థులు ఎస్పెషల్లీ 10th కావచ్చు, 11th, 12th కావచ్చు, మన తెలంగాణ స్టేట్ బోర్డులో మంచి పర్సంటేజ్లు సాధిస్తున్నారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫెయిల్ అవుతున్నారు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు ఆ టెస్టింగ్ ప్యాటర్న్ కి అలవాటు అవ్వడం, ఆ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో, ఆ ప్రెషర్ లో, ఆ 3 hours, 6 hours ఎగ్జామ్స్ లో వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారు అనే కంప్లీట్ రిపోర్ట్, డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ అంతే ఎగ్జామ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోనే పాటు జనరల్ గా స్టూడెంట్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు 10th లో కానీ, 9th లో కానీ, 11th, 12th లో కానీ రాస్తున్నప్పుడు ఒలింపియాడ్స్ కావచ్చు, జేఈ నీట్ కావచ్చు, చాలా స్ట్రెస్ గురవుతారు. ఆకాష్ ఏంటంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ 15 years మేము తెలంగాణలో ఉన్నాం, గత 10 సంవత్సరాలుగా వరంగల్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏదైతే టీచ్ చేస్తారో వాళ్ళ క్లాసెస్ క్షుణ్ణంగా విని మా మెటీరియల్, మా R&D టీమ్ ఏదైతే హెడ్ ఆఫీస్లో ఉంటుందో వాళ్ళు ఎవ్రీ ఇయర్ అప్ టు డేట్ చేస్తారు. అలాగే మా టెస్టింగ్ ప్యాటర్న్ కానీ, టెస్టింగ్ ఎకో సిస్టమ్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బేసికలీ పోస్ట్ టెస్ట్ ఎర్రర్ అనాలిసిస్ అనేది కూడా మేము చేస్తాం. సో ఓవరాల్ ఒక స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కనుక పిల్లలు, పేరెంట్స్ కోరుకుంటే దే కెన్ రికాల్ ఆకాష్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం అన్నమాట. మనకి ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో 2 జరుగుతుంది. ఆఫ్లైన్ వచ్చేసి October 11th, 25th, November 1st జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ 100% స్కాలర్షిప్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రం రాయాలి. లేదు మనం ఆన్లైన్ లో రాద్దాము అనుకుంటే అప్ టు 80% స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నా పేరు అమిత్ కుమార్ అండి, ఆకాష్ తెలంగాణ స్టేట్ హెడ్ గా వర్క్ చేస్తున్నాను. ఎవరైతే స్టూడెంట్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి స్కాలర్షిప్ తో పాటు క్యాష్ అవార్డ్స్ అప్ టు 2.5 CR ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డిపెండింగ్ అపాన్ వాళ్ళు ఏ కోర్స్ అయితే ఎంచుకుంటారో ఆ కోర్స్ ని బట్టి వాళ్ళకి క్యాష్ అవార్డ్ ఇవ్వడం. ఈ ఇయర్ తెలంగాణ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 42 ఈజ్ ద బెస్ట్ ర్యాంక్ ఫ్రమ్ ఆకాష్ ఇన్ నీట్ 2026 అనమాట. అలాగే జేఈ అడ్వాన్స్డ్ లో కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 4 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ 94, అంటే బిలో 100 నీట్ లో ఒక ర్యాంకు, జేఈ అడ్వాన్స్ లో 2 స్టూడెంట్స్ వచ్చారు. వీళ్ళందరూ కూడా యాంతే ఎగ్జామ్ స్టార్ట్ చేసి యాంతే ఎగ్జామ్ ద్వారానే వాళ్ళు మా బ్రాంచ్ లో ఎన్రోల్ అయ్యారు. అట్లాగే పాన్ ఇండియాలో మాట్లాడుకుంటే we have got 41 students in below 100 rank in NEET. Out of this 41, 31 students have started their journey with ANTE. Similarly, All India JEE Advanced మాట్లాడుకుంటే below 100 లో 11 ర్యాంక్స్ వచ్చాయి. అందులో కూడా 7 స్టూడెంట్స్ వాళ్ళు మన ANTE ద్వారా జర్నీ స్టార్ట్ చేశారు. సో డెఫినెట్ గా ఈ ANTE ఎగ్జామ్ మీరు అందరు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ తీసుకెళ్తారని మా